చెప్పాలని పెళ్లైన ప్రతి మహిళకు ఉంటుంది. తాజాగా టాలీవుడ్ స్టార్ కపుల్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పేరెంట్స్ అయ్యారు. ఈ చెప్పలేని ఆనందాన్ని తమ సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులతో పంచుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రిలో ఆమె ప్రసవించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. అయితే తాము పేరెంట్స్ అయ్యామంటూ కియారా అడ్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరు తమ సామాజిక మాధ్యమాల వేదికగా ఆ విషయాన్ని పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్, ఇతర సెలబ్రిటీలు ఆ జంటకు కాంగ్రెస్ చెబుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయరామ లాంటి పెద్ద సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది భామ. ఈ ఏడాది గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి రామ్ చరణ్ తో జతకట్టి టాలీవుడ్ లో సందడి చేశారు. అయితే ఈ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. కానీ చెర్రీ కియారా కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఇక కియారా, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం విషయానికి వస్తే 2021లో వీళ్ళిద్దరూ షేర్షా అనే మూవీ చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో భాగంగా తన లవ్ స్టోరీని కియారా వెల్లడించారు. ఇటలీలోని రోమ్లో సిద్ధార్థ్ మల్హోత్రా తనకు ప్రపోజ్ చేసినట్లు చెప్పింది. ఇక 2023 ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే సాధారణంగా చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీ జంటలు తమ పిల్లల పేర్లను ముందే డిసైడ్ చేసుకుని పుట్టగానే ఆ పిల్లల పేర్లను ప్రకటిస్తారు. కానీ కియారా సిద్ధార్థ్ జంట మాత్రం పేరును ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే కియారా తనకు ఆడపిల్ల పుడితే కియారా అనే పేరును పెట్టాలనుకున్నారట. కానీ కొన్ని పరిస్థితుల వల్ల తన పేరునే కియారాగా మార్చుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కియారా అడ్వానీ అసలు పేరు ఆలియా అడ్వానీ. అయితే సినిమాల్లోకి వచ్చే సమయానికి అప్పటికే ఆలియా భట్ టాప్ హీరోయిన్ గా ఉంది. దీంతో సల్మాన్ ఖాన్ నాకు సలహా ఇచ్చారు. ఇండస్ట్రీలో ఇద్దరు ఆలియాలు ఎందుకు పేరు మార్చుకో అన్నారు. దీంతో నేను కియారా అని పేరు మార్చుకున్నా. అలా నా కూతురికి పెట్టాల్సిన పేరును నేను పెట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు కియారా అడ్వానీ. ఇప్పుడు కియారా తన కూతురికి ఏం పేరు పెడుతుందో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.